10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటిపారుదల రంగం భ్రష్టుపట్టిపోయిందని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న ఆరోపణలలో ఆవగింజందైన వాస్తవాలు లేవని ఆయన స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ అనిల్ కుమార్, O&M ఈఎన్సీ విజయభాస్కర్ రెడ్డి, డిప్యూటీ ఈఎన్సీ కె శ్రీనివాస్ తదితరులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 1,00,000 కోట్లు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వారి పాలనలోనే కుప్పకూలిపోయిందని, 8,000 కోట్లు ఖర్చు చేసిన సీతారాం ప్రాజెక్టు ద్వారా 1 ఎకరాకు సేద్యంలోకి తీసుకురాలేకపోయారని, 28,000 కోట్లు ఖర్చు చేసిన పాలమూరు రంగారెడ్డి ఏమైపోయిందో మీకు తెలియని విషయం కాదన్నారు. గోదావరి బంకచర్ల ప్రాజెక్టు కారణంగా గోదావరి బంకచర్ల ప్రాజెక్టు కారణంగా 200 టీఎంసీల నీటిని మళ్లించారన్న హరీష్ రావు ఆరోపణలు సత్యదూరమైనవని ఆయన కొట్టిపారేశారు. ఇదే విషయమై కేంద్ర జలశక్తి మంత్రి పిఆర్ పాటిల్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు రాసిన లేఖలను ఆయన ఈ సందర్భంగా విడుదల చేశారు. గోదావరి జల ట్రిబ్యునల్ 1980 అవార్డుతో పాటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను ఉల్లంఘిస్తున్న విషయాన్ని స్పష్టం చేసినట్లు ఆ లేఖలో పేర్కొన్నామన్నారు. హరీష్ రావు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, ఇంకా గోదావరి నుండి ఒక్క నీటి చుక్కు కూడా మళ్లించలేదని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో నీటి హక్కులను రక్షించడంలో విఫలమైందని, 2015లో కృష్ణా నీటి కేటాయింపులో 299 టీఎంసీతో సరిపెట్టుకోవడం దారుణమని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించి తెలంగాణ ప్రజల ప్రయోజనాలను రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.